ఎక్కడైనా మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని వాహనాల మీద రాసుకొని ఉంటారు కొందరు. నీ ఏడుపులే నా దీవెనలు అని. చదివారా మీరు ఎప్పుడైనా? వెహికల్స్ మీద వెనకాల రాసి ఉంటారు, నీ ఏడుపులే నా దీవెనలు అని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే బహుశా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది బాగా సూట్ అవుతుంది అనుకుంటాను. తన మీద తనను అంటే అకారణంగా ప్రతి విషయంలో తననే టార్గెట్ చేసుకుంటూ అక్కసు ప్రదర్శించడం, విషయం కక్కడం, దుష్ప్రచారం చేయడం, ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వాటన్నిటికీ బాధపడి అటువంటి వాటికి అన్నిటికీ రియాక్ట్ అయితే బాగుండదు. వాళ్ళ ఏడుపులే నాకు దీవెనలు అని చెప్పి అందుకే బహుశా అంత ప్రశాంతంగా అంత కాన్ఫిడెంట్గా ఉంటారేమో. సీరియస్లీ తాజాగా కూడా చూడండి, బీజేపీ వాళ్ళు కొందరు, వీళ్ళు కాకుండా మరికొందరు మతోన్మాదులు, మరికొందరు జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడం అండ్ దాని మీద నెక్స్ట్ సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేసుకుంటూ పిటిషన్ వేయడం, దీని మీద జగన్ గారి మతాన్ని కొందరు టార్గెట్ చేయడం మొదలెట్టారు. అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నదే. ఇప్పుడు మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి మతం మీద రాజకీయం చేసి ఆయన్ని ఏదో కార్నర్ చేయాలని చెప్పే ప్రయత్నం. కామన్ సెన్స్ ఎవరికైనా అర్థమవుతుంది ఏమని. మతాన్ని తీసుకొని వచ్చి రాజకీయాల్లోకి వాడుతూ ఉన్నారంటేనే వాళ్ళు దిగజారిపోయిన పార్టీలు, దిగజారిపోయిన మనుషులు. ఎవరైనా కానీ దిగజారిపోయిన పార్టీలు, దిగజారిపోయిన మనుషులు. దానికేం రెండో తాట అక్కర్లేదు. సరే, మరి ఆ దిగజారిపోయిన వాళ్ళకే మద్దతు దక్కుతూ ఉంది కదా అనుకుంటే అవన్నీ తాత్కాలికమే. దిగజారిపోయిన వాళ్ళకు మనుషులు మద్దతు ఇచ్చుకుంటూ పోతే ఆ మద్దతు ఇచ్చేవాడు కూడా దిగజారిపోతాడు. అందరు దిగజారిపోయి నైతికత ఏమీ లేకుండా విద్వేషంతోనే, అక్కస్తోనే విషయాన్ని దిగమింగుకొని బతుకుతామంటే ఆ బతుకు ఎక్కువ రోజులు ఉండదు, ఆ సమాజం ఎక్కువ రోజులు మనుగడ సాధించదు. ఇది కొందరికి అర్థం కావాలంటే కాసింత టైం పట్టచ్చు. అయినా ఇక్కడ కామెడీ ఏంటంటే, ఏ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించుకుంటూ తమిళనాడులో అన్నాడీఎంకే ఓటేసిందో ఏఐడిఎంకే, అదే ఏఐడిఎంకే తోటి మననే కదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెన్నైకి వెళ్ళి మరీ పొత్తు పెట్టుకొని వచ్చారు. దీనికి ఏం చేస్తారు మరి? వక్ఫ్ బిల్లును వ్యతిరేకించుకుంటూ ఓటేసినటువంటి ఏఐడిఎంకేకి, అన్నాడీఎంకేకి రాజ్యసభలో వాళ్ళు వ్యతిరేకించుకుంటూ ఓటేశారు. మన ఆ పార్టీతో అమిత్ షా గారు వెళ్ళి చెన్నైలో మద్దతు పెట్టుకొని వచ్చారు. మరి దీనికి ఏం సమాధానం చెబుతారు? ఏం సమాధానం ఉండదు. ఎందుకంటే వీళ్ళ ఏడుపులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఏడ్చాలి, వీళ్ళ విషయమంతా జగన్ మీదే కక్కాలి, వీళ్ళ ద్వేషమంతా జగన్ మీదే కక్కాలి, వీళ్ళ అక్కసంతా జగన్ మీదే ప్రదర్శించుకోవాలి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్ప చివరికి ఈ విషయం కక్కే వాళ్ళు వీళ్ళు తప్పు చేసినా తప్పు కరెక్టే. ఒక జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ చేసినా తప్పే, తప్పు చేసినా కరెక్టే. ఒక ఆయన మీద మాత్రమే విషయం చెల్లడం కొందరి డ్యూటీ అది. ఆయన మీద విషయం కాకపోతే కొన్ని రాజకీయ పార్టీలు మనుగడ సాధించలేవు, కొన్ని పత్రికలు మనుగడ సాధించలేవు, కొన్ని టీవీ ఛానళ్ళు మనుగడ సాధించలేవు. ఇది కూడా అలాంటిది. వక్ఫ్ బిల్లు ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు, వ్యతిరేకించి ఊరుకోలే, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అది తప్పు అనే భావనలో ఆయన ఉన్నారు కాబట్టి. మరి అది తప్పు అని చెప్పి అన్నాడీఎంకే కూడా అనుకుంది, రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటేశారు. ఇంకా లోక్సభలో వాళ్ళకు లేరు కదా, రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటేశారు, తప్పు అని అనుకున్నారు. మరి ఆ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళకి కేంద్ర హోంశాఖ మంత్రులు ఎందుకు పొత్తు పెట్టుకొని వచ్చారు? మనం చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే అంతేనా? సో ఇటువంటివి ఎన్నో చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళ ఏడుపులే మనకు దీవెనల్ని. ఇంకా ఎంత ఏడుస్తారో, అవసరమైతే ఇంకా గుక్క తిప్పుకోకుండా ఏడవని, మనకు అవే ఆశీస్సులు అని చెప్పి, అవే దీవెనలని జగన్ గారు కూడా ఇలాంటి నైతికత లేకుండా మాట్లాడే మనుషులు, పార్టీల గురించి పెద్దగా పట్టించుకోడేమో.